హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరి ఒంటరిగా ఉన్న ధైర్యంగా బతకాలంటే ఏం కావాలి? మీకు మంచి మనసు, మంచి ప్రవర్తన, మంచి చేయడం కావాలి. మరి గుంపులో గొర్రెలా బతికే కంటే మంచి చేస్తూ సింహంలా బతకాలని ఎందరికి ఉంది? మరి అలా ఉన్నవారైతే ఖచ్చితంగా మీకు మందితో పడిలేదు. ఒంటరిగా మంచి చేస్తూ బతికితే గుంపుల గొర్రెలా కన్నా ఒంటరిగా సింహంలా బతికే ధైర్యం మీకు వస్తుంది. కాబట్టి అందరూ నన్ను వేరు చేశారు, ఒక్కదాన్నే బతుకుతున్నా, ఒక్కడనే బతుకుతున్నాను, మీరు బాధపడితే ఏమీ సాధించలేరు. ఒంటరిగా బతికి చూడు, ఎన్ని రకాల తోడు నీ గుండెలో ఉంటాయో. అందుకే బాధపడకుండా మంచి చేస్తూ, మంచి చెప్తూ, మంచి ఆలోచిస్తూ బతికినప్పుడే మరి మనం ఏం కోరుకుంటాము? మంచి బంగ్లా, బంగారం, మంచి పేరు కోరుకుంటాం. మరి బంగారంతోటో బంగ్లాతోటో మర్యాద పేరు రావండి. మంచి చేస్తూ, మంచి మాట్లాడుతూ, మంచి ప్రవర్తించినప్పుడే ఒక 10 మందికి చూస్తారు. ఆ 10 మందిలో ఒక్కలైనా గమనిస్తారు. గమనించి అతడు చాలా మంచివారు, ఆమె చాలా మంచిది అని ఒక్కరు మరొకరికి చెప్పుకోవడం వల్ల ఒకరొకరే 100 మంది అవుతారు. ఆ 100 మందిలో మీరు సింహంలా బతుకుతారు. మరి గుంపు 100 మంది ఉన్న గొర్రెలా బతకడం గొప్పమా? 100 మందిలో సింహంలా బతకడం గొప్పనా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ 100 మంది ఇంకో 100 మందికి చేస్తారు. అప్పుడు మీ ప్రవర్తన బాగుంది కాబట్టే మీ మంచితనానికి మరింత విలువ పెరుగుతుంది. విలువ పెరగాలని బంగారమో, వెండో, బంగ్లాలో, మంచి బట్టలు ఓరా చేసి ఉన్నది పోగొట్టుకోవద్దు. మంచి ప్రవర్తనతోటి మీ ఇంటి దగ్గరికి మర్యాద వస్తుంది. ఇది ఎంతమందికి ఇష్టమో మరి మీ కామెంట్లో తెలపండి. బాయ్ అండి.